తల్లి నిజం, తండ్రి నమ్మకం, ఇది మన పెద్దలు మనకు చెప్పే మాట. కానీ ఈ నమ్మకాన్ని నిలబెట్టడం చేతగాని కొందరు బ్యాడ్ డాడ్స్ తయారయ్యారు. చాలా చాలా దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడే దుష్ట దుర్మార్గ దరిద్రపు కొట్టు తండ్రులు పుట్టుకొస్తున్నారు. కావాలంటే ఈ ఇన్సిడెంట్ చూపిస్తాను, చూసి మీ రియాక్షన్ కూడా చెప్పండి. తల్లిదండ్రులారా, మీకే చెప్పేది, మీకు గాని పిల్లల్ని కనటం ఇష్టం లేకపోతే కనకండి. బలవంతాన మమ్మల్ని కని ఇలా ఎందుకు చంపుకు తింటారు? ఇది ఈ గాయపడ్డ బుడతడు అనే మాటల సారం. వాడికంత ఊహ లేకపోవచ్చు, మాటలు కూడా రాకపోయిండొచ్చు. కానీ ఆ చిన్న మనసులో దాగిన సందేశం ఇంచుమించు ఇదేనని చెప్పాలి. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుంటే మీకు కూడా సరిగ్గా ఇలాగే అనిపిస్తుంది. సల్మాన్ అనే ఇతడు తండ్రి అనిపించుకోవటానికి అర్హత లేనివాడు. ఏం చేశాడంటే తన 4 ఏళ్ల కొడుకుపై అమానుషంగా దాడి చేశాడు. పసిపిల్లాడైన తన కొడుకుపై అంత దారుణమైన అటాక్ చేయటానికి కారణం భార్యపై కోపం. మొగుడు పెళ్ళాలు కొట్టుకు చావాలి, కానీ మధ్యలో చిన్నపిల్లాడేం చేశాడు అని ప్రత్యక్ష సాక్షులను అడగ్గా వాళ్ళేం చెప్తున్నారంటే, పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 104 దగ్గర బాలుడి తలను పిల్లర్కి వేసి బలంగా కొట్టాడు. తరువాత పైకెత్తి నేలపై పడేశాడని అంటారు. అక్కడితో ఆగలేది బ్యాడ్ ఫాదర్. పిల్లాన్ని లారీ కింద పడేసేందుకు కూడా ట్రై చేశాడు. అక్కడున్న వారు వెంటనే అడ్డుకుని కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు చిన్నవాడు. బాబుని కాపాడి పోలీసులకు అప్పగించారు స్థానికులు. గాయపడ్డ చిన్నారి అర్మాన్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఇంకా విషమంగా ఉందని అంటున్నారు. ఈ కాతుకానికి తెగబడ్డ సల్మాన్ ప్రస్తుతం గుడిమల్కాపూర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ పోలీసుల తప్పిదం ఏంటంటే ఉదయం 7:30కు ఫోన్ చేస్తే గంట ఆలస్యంగా, అంటే 8:30కు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు ఆరోపిస్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. స్టేషన్ కు 2 కిలోమీటర్ల లోపే ఇన్సిడెంట్ జరిగిన గంటకు పైగా ఆలస్యమేంటన్నది స్థానికులు వేస్తోన్న ప్రశ్న.